హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మండే అండి, సోమవారం రోజు అనమాట. ఇంక ఈరోజు అయితే కొంచెం లేట్‌గానే లేచానండి. ఇంక ఈరోజు పిల్లలకైతే స్కూల్‌కి హాలిడే అనమాట. నిన్న సండే వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను. ఇక ఈరోజు సోమవారం రోజు వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి. ఈరోజు ఇంకా నేను లేచి ఫ్రెష్ అయ్యాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇడ్లీ అయితే చేస్తున్నానండి టిఫిన్కి వచ్చేసి. ప్రతిరోజు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో వచ్చేసి మార్నింగ్ టిఫిన్ అంటే ఇడ్లీ, దోశ రెగ్యులర్గా ఇవే ఉంటాయి కదండి ఎక్కువ. మా ఇంట్లో కూడా అలానే అనమాట. నేనైతే అందరి ఇళ్ళల్లో కూడా రెగ్యులర్గా ఇవే ఉంటాయి అనేది అనుకుంటున్నాను. నేను మాత్రం ఎక్కువ వారంలో 3 డేస్ ఇడ్లీ, 3 డేస్ అయితే దోశ అయితే ఉంటుందండి. ఇక 1 డే మాత్రం ఏదైనా చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఆ రోజు ఉప్మా కానీ, పూరీ కానీ ఏదో స్పెషల్ అయితే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. కాకపోతే రెగ్యులర్గా ఎక్కువ ఉండేది ఇడ్లీ, దోశ అండి. ఇవి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఇక మా పిల్లలు వచ్చేసి ఇడ్లీ అయితే కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ దోశ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. మా బుడ్డోడైతే ఇడ్లీ తింటాడు కానీ అన్వీకి మాత్రం దోశ కావాలి. దోశ ఎక్కువ ఇష్టంగా తింటుంది. ఇక నా గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. మీలో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కదా. నేను వచ్చేసి పూరీ అయితే ఎక్కువ ఇష్టంగా తింటుంటాను. కాకపోతే పూరీ ఇప్పుడు సండే అయితే చేస్తూ ఉంటానండి. సండే తప్పితే మిగతా రోజుల్లో టైం అయితే సరిపోదు కదా. మార్నింగు ఇంకా స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం మార్నింగ్ స్కూల్కి పిల్లల్ని రెడీ చేయాలి. పూరీ అంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కదండి. పూరీ కర్రీ చేయాలి. పూరీ అదే ఇడ్లీ, దోశ అనుకో ఇడ్లీ వేసేసి ఇంకా చట్నీ చేసేస్తే సరిపోతుంది. కానీ పూరీకి పిండి కలపాలి, రుద్దాలి, మళ్ళీ ఆయిల్లో ఇలా చాలా టైమే పడుతుంది కదా. అందుకని హాలిడేస్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇదిగో ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే మిక్సీ పట్టేస్తున్నానండి. కానీ ఈ మిక్సీ మాత్రం ఏంటో రిపేర్ వచ్చినట్టే ఉందండి. ఒకసారి చూయించాలి. ఏమైందో ఏమోనండి. లోపల గుబ్బు ఉంటుంది కదా, అదైతే ఊడిపోతూ ఉంది. నేను ఆ రోజు చెప్పాను కదా క్లీన్ చేశాను. ఆ రోజు నుంచి ఇక డైలీ ఆ గుబ్బు అయితే ఊడిపోతూ ఉందండి. ఎందుకు ఇలా అవుతుందో ఏమో నాకైతే తెలియట్లేదు. అసలు ఇది పనిచేస్తుందా లేదా అని అయితే అనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా అలానే పెట్టేసి ఇక మళ్ళీ మిక్సీ అయితే పట్టేస్తున్నాను. అది కాక స్టెప్స్ కూడా పనిచేయట్లేదండి. స్టెప్స్ అయితే స్విచ్ ఆన్ చేస్తే చాలు, ఇక స్టెప్స్ ఏం కొట్టకుండానే మిక్సీ అనేది ఆన్ అయిపోతుంది. ఓకే అండి. ఇంక అలానే నేనైతే మిక్సీ అయితే పట్టేసానండి. ఇంక ఈరోజు వచ్చేసి నేను పుట్నాల చట్నీ అయితే చేస్తున్నానండి ఇడ్లీలోకి పుట్నాల చట్నీ అయితే టేస్ట్ బాగుంటుంది కదా, కొంచెం లూజ్గా చేసుకుంటే. మా పాపకు వచ్చేసి కొంచెం పప్పుచారు అయితే ఇడ్లీతో బాగా ఇష్టంగా తింటుంది. పప్పుచారు కావాలంటది, సాంబార్ కానీ పప్పుచారు కానీ చేయి మమ్మీ అంటది. కానీ నేనైతే ఇంకా మధ్యాహ్నానికి చేస్తాలమ్మా, కావాలంటే మళ్ళీ ఇడ్లీ చేస్తాలే నైట్ అని అయితే చెప్పేశాను. సర్లే అని సైలెంట్గా ఉంది. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే చేసేస్తున్నాను. నేను ఆల్రెడీ చట్నీ చేసిన తర్వాత చెప్తుందనమాట చట్నీ చేసేటప్పుడు. ఇక అందుకని పప్పుచారు చేస్తానులే అని అంది. సరే పప్పుచారు ఖచ్చితంగా చేయాలి మమ్మీ ఈరోజు అని అయితే అంటుందండి. సరే చేస్తాలే అని అయితే చెప్పేశాను. ఇక పిల్లలకి హాలిడేస్ ఇచ్చారంటే చాలండి. ఒక్కరోజు హాలిడే వచ్చినా కానీ ఇంకా ఆ రోజు అంతా బద్ధకంగా ఉంటారు కదా. నిన్నంతా హాలిడే అండి, సండే కదా, ఈరోజు మండే. కాకపోతే నిన్న హోంవర్క్ రాసుకోమంటే అస్సలు రాసుకోలేదండి. ఎంతసేపు చెప్పినా కానీ రేపు హాలిడే కదా మమ్మీ రేపు రాసుకుంటామని గోల్ చేశారనమాట. ఇక ఏం చేస్తాము, రాసుకోమంటున్నారు కదా, బలవంత పెట్టడం ఎందుకులే, ఇంట్రెస్ట్ లేకుండా అని నేను కూడా సైలెంట్గా ఉన్నాను. ఇదిగో చట్నీ అయితే ఇక్కడ తాలింపు అయితే వేసేసానండి. పిల్లలకైతే ప్లేట్లో వేసి ఇచ్చేసాను, తింటున్నారు కూర్చొని. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మిషన్లో బట్టలు వేద్దామని మిషన్లో బట్టలు అయితే వేస్తున్నానండి. ఓకే అండి. మా వారు వచ్చేసి అనంతపురం వెళ్ళారు, ఇంకా రాలేదన్నమాట. ఇక పిల్లలతోటి ఒక్కదాన్ని అన్నీ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లో పని చూసుకోవాలి, మళ్ళీ పిల్లలకి బయట బుక్స్ అవసరమైనవి అవన్నీ తీసుకుంటూ ఉండాలి కదా. నాతోటైతే అస్సలు అవ్వట్లేదన్నమాట. కాకపోతే నేను ఎప్పుడు బయటకు వెళ్ళిన దాన్ని కాదు, కాకపోయేసరికి కొంచెం బిడియంగా భయంగా ఉంది. కాకపోతే ఇంకా ఎప్పుడు ఇట్లానే ఉంటే కుదరదు కదా. ఇంక అప్పుడప్పుడు ఇట్లాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. సో అందుకని మనం కూడా బయటకు వెళ్ళి అన్నీ తెచ్చుకోగలగటం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడైతే నాకు పర్లేదండి, ఇంకొంచెం బాగానే వెళ్తున్నాను అనమాట. కాకపోతే నాకు ఒక ఫ్రెండ్ ఉంది కదా, తనని తీసుకొని వెళ్తున్నాను ఎక్కడికి వెళ్ళినా కానీ.
అలా ఇద్దరం కలిసి వెళ్తుంటేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కళ్ళమే వెళ్ళి అన్నీ తెచ్చుకొని రావాలంటే కొంచెం కష్టంగా, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, భయంగా. ఇక మా ఫ్రెండ్‌తో కలిసి అయితే వెళ్తూ ఉన్నాను కదా! పెద్దగా నాకైతే భయం అనిపించట్లేదు. తనతో మాట్లాడుకుంటూ సరదాగా వెళ్ళేసి ఏమన్నా అవసరమైనవి తీసుకొని అయితే వచ్చేస్తున్నామనమాట. ఇంకా బుక్స్ అవన్నీ తెచ్చుకోవడానికి కూడా తనైతే వచ్చేసింది. ఇక ఎప్పుడు మనం ఇంట్లో ఉండి అన్నీ తెచ్చి పెడుతుంటే చేసి పెట్టడమే కాదండి, బయటికెళ్ళి అన్నీ తెచ్చుకోవటం కూడా అలవాటు చేసుకోవాలన్నమాట. అది కూడా మన మంచికే. మనకి అది కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే నాకు పర్లేదండి, అన్నీ నేను తెచ్చుకోగలుగుతున్నాను. మా ఫ్రెండ్ తోటే వెళ్తున్నాననమాట. ఒక్కదాన్నయితే కొంచెం భయంగా అనిపించేదేమో. ఇంకిద్దరం కలిసి వెళ్ళటం వల్ల నాకు పెద్దగా ఇబ్బంది ఏమి అనిపించట్లేదు. పర్లేదు, నేను కూడా అన్నీ తేగలనులే అనేది అనిపించిందనమాట. ఎప్పుడు ఇంట్లో ఉండటమే కాదు, అప్పుడప్పుడు ఇలా బయటకెళ్తుంటే కూడా అన్నీ తెలుస్తుంటాయి అని అయితే మా వారు అంటూ ఉన్నారు. సర్లే నేను తెచ్చుకుంటున్నానులే వెళ్ళి, ఇప్పుడు ఇంకా ఇబ్బంది ఏం లేదులే, తీసుకొస్తున్నాను, పిల్లలకి బుక్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాను అని అయితే చెప్పేశాను. కానీ నాకు మాత్రం ఒకటి అర్థమైందండి, ఎప్పుడూ తెచ్చి పెడుతుంటే ఇంట్లో ఉండి వండి పెట్టడమే కాదు, బయటికెళ్ళి తెచ్చుకోవటం కూడా తెలియాలని అయితే అనిపించిందనమాట. నిజం కాదా చెప్పండి? ఇది మాత్రం నిజమండి. మనకు కూడా బయటికెళ్ళి అన్నీ తెచ్చుకుంటుంటేనేనండి అలవాటు అవుతుంటుంది. ఎప్పుడు భయపడుతూ ఇంట్లో ఉన్నామంటే వేస్ట్ అనమాట. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరు స్టార్టింగ్‌లో అందరూ తెలియని వాళ్ళే ఉంటారండి. అందరికీ ఒకటేసారి అన్నీ తెలిసిపోవు. మనకు బయటికెళ్తుంటే తిరుగుతుంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఇల్లే ప్రపంచం అనుకుంటే ఏం తెలుస్తాయి చెప్పండి? బయటికెళ్తుండాలా, తిరుగుతుండాలా, నలుగురితో మాట్లాడుతుండాలండి. ఇది మాత్రం నిజమనమాట. మనం నలుగురితో మాట్లాడుతుంటే మనకు తెలియని విషయాలే ఉండవండి. బోలెడు విషయాలు తెలుస్తుంటాయి. ఎప్పుడు ఇంట్లో మేము కూర్చొని ఉండటం కంటే కూడా ఎక్కువ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ, నలుగురితో తిరుగుతూ ఉన్నామంటే మనకి కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. తెలియని విషయాలు కూడా తెలుస్తుంటాయి. అన్నీ తెలుసుకోగలుగుతాం. ఇదైతే నేను కొత్తగా నేర్చుకున్నాననమాట. ఇంతకుముందు ఇలా ఉండండిలెండి, ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ ఉంటాను. కాకపోతే ఈ మధ్య నాకు కొత్తగా అలవాటైంది. ఇంకా తప్పదు కదా! మా వారైతే ఇప్పుడు అనంతపురం వెళ్ళారు. ఇంకా పిల్లలకి బుక్స్ తీసుకోవాలి, యూనిఫామ్, అలాగే షూ, ఇట్లాంటివన్నీ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇక నేనే వెళ్ళి తీసుకోవాలి, తప్పదు కదా! తీసుకోకుండా అలానే ఉంచితే పిల్లల్ని ఇంకా స్కూల్‌కి పంపించాలి కదా! అందుకే నాకు కూడా అలవాటైపోయింది. మార్కెట్‌కి కూడా వెళ్తున్నానండి. అంతకుముందు మార్కెట్‌కి వెళ్ళాలన్నా కొంచెం భయంగా ఉండేది. ఇప్పుడు మా ఫ్రెండ్ తోటి వెళ్తున్నాను కదా! సరదాగా అనిపిస్తుందనమాట. సరదాగా ఇద్దరం వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటున్నాము. నిజానికి నాకైతే ఇప్పుడు కొంతవరకు భయం తగ్గిందండి. కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా నాకు అంతకుముందు చాలా భయమేసేది. ఇప్పుడైతే పర్లేదు, మాట్లాడగలుగుతున్నాను కొంచెం డేర్‌గానే. భయంగా బిడియంగా అయితే ఉండట్లేదండి. ఏదన్నా అవసరమైనా మాట్లాడుతున్నాను. పర్లేదు, మనం ఎప్పుడూ ఇంకా అలానే ఉండలేం కదండీ. కాలం మారుస్తూ ఉంటుంది కదా మనుషుల్ని అంటూ ఉంటారు. ఏమో అనుకున్నా అది మాత్రం నిజమే అనమాట. కాలంతో పాటు మనం కూడా మారుతూ ఉండాలి. నిజానికి కాలం ఎప్పుడు మారదండి, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కాకపోతే మనుషులే మారుతూ ఉంటారు. ఇంకా మనుషులు మారే విధానాన్ని బట్టి కాలం మారుతుంది, కాలం మారిపోయిందని అయితే అంటూ ఉంటారు. నాకైతే అలానే అనిపిస్తుందండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుంది కదా, టైం ఏమన్నా మారుతుందా? మారదు. ఎప్పుడు అలానే ఉంటుంది. కాకపోతే మనమే మారుతున్నాము. మనం మారటం వల్ల కాలం మారిపోయిందనే పదం అయితే వస్తూ ఉంటుంది. అవునా కదా? ఏదో చెప్పానులేండి, నాకు అనిపించింది. మీరేమనుకుంటున్నారు? ఏంటి ఏదేదో చెప్తున్నావు, అర్థం కాకుండా అనుకుంటున్నారా? నాకు అనిపించింది చెప్పానండి. ఓకే. నేనైతే ఇంకా గిన్నెలన్నీ తోమేసానండి. గిన్నెలు తోమేసిన తర్వాత వాషింగ్ మిషన్‌లో బట్టలైతే అయిపోయినాయి అనమాట. బట్టలు కూడా తీసి ఆరేసి వచ్చేసాను. ఇక పిల్లలు హోంవర్క్ రాయమంటే చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇక మా బుడ్డోడైతే ఏడుస్తున్నాడు ఏకంగా, నేను రాయను మమ్మీ, తర్వాత రాసుకుంటా మమ్మీ అని. నిన్న కూడా అలానే చేశారు. ఇక ఈరోజు అలానే వదిలేసానంటే ఇక కష్టం అనమాట. అందుకని ఇంకా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రశాంతంగా రాపిస్తున్నాను. ఇప్పుడు పర్లేదండి, కొంచెం బాగానే హోంవర్క్ అవి రాస్తుంటాడు. ఫస్ట్‌లో స్కూల్‌లో జాయిన్ చేసినప్పుడు ఎల్‌కేజీలో అసలు రాయటం కూడా రాదనమాట. పెన్ను వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నా చెయ్యి పట్టుకొని వాడి చేతితోటి రాపిస్తూ ఉండేదాన్ని. అలా ఒక 1 మంత్ వరకు నేనే రాపిచ్చానండి. తర్వాత టీచర్ అంటుంది, మీరు అట్లా రాపిస్తే ఇంక రాయటం రాదు, రాయించొద్దండి, ఎలా వచ్చినా కానీ బాబు చేత రాయించండి అని అయితే చెప్పారు. ఫస్ట్ ఇక పట్టుకోవటం అన్నా రావాలి కదా అని రాపిచ్చాను. ఇప్పుడు అయితే రాపిచ్చనులేండి, రాస్తాడు అని అయితే అన్నాననమాట. ఇక 1 మంత్ కూడా ఎందుకు రాపిచ్చానంటే అసలు పెన్సిల్ పట్టుకోవటం కూడా తెలియట్లేదండి బాబుకి. స్టార్టింగ్‌లో పెన్సిల్ పట్టుకోవటం కూడా తెలియకుండా ఎలా రాస్తాడు. ఇక అందుకని నేనే చేతితోటి పట్టుకొని నీట్‌గా రాపిచ్చేదాన్ననమాట. ఒక 1 మంత్
వరకు అలానే రాపిచ్చానండి. ఇక తర్వాత మళ్ళా ఇంకా అదే అలవాటు అవుతుందేమోనని భయమేసింది టీచర్ చెప్పిన తర్వాత. ఇక రాస్తాడులే రైటింగ్ ఎలా వచ్చినా పర్లేదు, ముందు ఇప్పుడు పెన్సిల్ పట్టుకోవడం తెలిసింది కదా, పెన్సిల్ పట్టుకొని రాయటం తెలిసింది కదా అని ఇక ఎలా అయినా సరే చిన్నగా బాబు చేత రాపిచ్చటం అయితే స్టార్ట్ చేశాననమాట. ఇంకా అలా ఒక 3 మంత్స్ 4 మంత్స్ వరకు చాలా ఇబ్బంది పడ్డానండి వాడికి రాపిచ్చడానికి. నాకు దాదాపు గంట పట్టేదనమాట ఏబీసీడీలు రాయించడానికే. 4 అక్షరాలు రాయించడానికి గంట టైం పట్టేది. నిదానంగా రాసేవాడు. ఇప్పుడైతే హోంవర్క్ బాగానే రాస్తున్నాడండి. రైటింగ్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది. ఓకే అండి. పిల్లలతోటి ఇలా ఉంటాయి అన్నమాట ఇబ్బందులు. ఇలాంటివైతే ఎవరికీ తెలీదు. ఏం చేస్తారు, ఇంటికాడే ఉంటారు కదా, ఏం పని ఉంటుందని అయితే అనుకుంటూ ఉంటారు కదా. మాకుండే పనులు మాకుంటాయండి. పొద్దుగూకులు వీళ్ళని చూసుకోవటమే సరిపోతుంది. అందరికీ ఉంటాయండి. ప్రతి ఒక్కరికి ఉండే పనులు నాకు ఒక్కదానికే ప్రత్యేకంగా ఉంటాయి అని అయితే చెప్పను. కాకపోతే ఒక్కొక్కళ్ళ పిల్లలు ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా. కొంతమంది పిల్లలు బాగా నీట్గా రాస్తుంటారు, కొంతమందికి కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసి రాపిస్తే సరిపోతుంది. ఓకే అండి. ఇంక ఇక్కడైతే నేను పప్పు అయితే వండేసానండి. మా పిల్లలు పప్పుచారు కావాలని గోలు చేస్తున్నారని చెప్పాను కదా. ఇక అందుకని పప్పుచారు చేద్దామని పప్పు వండి పక్కన పెట్టి ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను. ఇక వాషింగ్ మిషన్ అయితే లిక్విడ్ అయిపోయిందండి మిషన్లోది. ఇక అందుకని మా వారికి అయితే లిక్విడ్ కావాలని చెప్తే బుక్ చేశారనమాట. ఇక లిక్విడ్ అయితే వచ్చేసింది. మా పిల్లలకి చెప్తుంటే వినట్లేదండి. ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్ అంటే ఓపెన్ చేయని గోలు చేశారు. సర్లేని ఓపెన్ చేసి చూపించేశాను. ఓహో ఇదే ఆన్ అయితే అని ఇంకా సైలెంట్గా ఉన్నారనమాట. ఇంకా అదైతే నేను వాషింగ్ మిషన్ దగ్గర అయితే పెట్టేశానండి. మా పిల్లలైతే ఏంటా అని గోలు చేస్తారండి. వాళ్ళకి మాత్రం చాలా ఆత్రం అనమాట. ఏముంటుందా ఇందులో ఏంటా ఓపెన్ చేద్దామని గోలు చేస్తూ ఉంటారు. ఈ ఓపెన్ చేసిన తర్వాత ఓహో ఇదేనా అంటారు. మరి నేను చెప్పింది ఇదే కదా అంటే మళ్ళీ నేను ఏదో అబద్ధం చెప్పినట్టు ఓపెన్ చేసి చూసిందాకా అసలు ఆగరనమాట. ఓకే అండి. ఇంక ఇక్కడైతే నేను కొంచెం చింతపండు కూడా నానబెట్టేస్తానండి. చింతపండు అయితే పిసుకుతున్నాను అనమాట. దాంట్లో నుంచి గుజ్జు తీద్దామని రసంకి, అదే అండి పప్పుచారుకి. ఇదిగో చింతపండు అయితే రసం అంతా తీసేసి ఇక్కడ ఇంకా పప్పుచారు తాలింపు అయితే వేస్తున్నాను కదా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకునేసి అలాగే క్యారెట్ కూడా వేసానండి. ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుల నుంచి రసం తీసి అందులో అయితే వేస్తున్నానండి. ఇక్కడ నీళ్ళు వచ్చేసి మనకి చిక్కగా కావాలనుకుంటే కొంచెం తక్కువ వాటర్ పోసుకోవచ్చు, కొంచెం పలచగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. కొంతమంది పప్పుచారు చిక్కగా కావాలనుకుంటారు, కొంతమంది కొంచెం పలుచుకుంటే బాగుండు అనుకుంటారు కదా. మన టేస్ట్కి తగ్గట్టు మనమైతే చేసుకోవచ్చు. ఇక్కడైతే పప్పు ఒకసారి ఎనిపేస్తున్నానండి. నిజానికి చింతపండుని అలా పిసికేటప్పుడు నాకైతే నోట్లో నుంచి నీళ్ళు ఊరుతూ ఉంటాయి అన్నమాట. పులుపు చూస్తే చాలండి. నిమ్మకాయ కానీ, చింతపండు కానీ, ఇంకా ఆరెంజ్ ఎక్కువ నాకు చింతపండు ఇంకా నిమ్మకాయ చూస్తేనే నోరు ఊరిపోతుందండి. అలాగే పచ్చి మామిడికాయ, చింతకాయ ఇట్లాంటివి చూస్తే నోరు ఊరిపోతూ ఉంటుందన్నమాట. నోట్లో నుంచి నీళ్ళు కూడా కారుతూ ఉంటాయి కదా. భలే ఉంటుందండి పులుపుని చూసినప్పుడు. తినకుండా అయితే అసలు ఉండను. నేను చింతపండు కూడా అప్పుడప్పుడు కొంచెం అలా నోట్లో వేసుకుంటానండి. పులుపు చూస్తే అసలు ఆగననమాట. భలే ఉంటుంది. నాకు పులుపు అంటే చాలా ఇష్టము. ఓకే అండి. ఇక్కడైతే పప్పుచారు తాలింపు వేసేసానండి. పప్పు కూడా దీంట్లో అయితే వేసేసి ఇదిగో ఇలా అయితే కలుపుతున్నాను. కొంచెం బాగా మరగనిద్దామండి. నేను ఎక్కువ పప్పుచారు చేసేటప్పుడు చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఆ ఉల్లిపాయలని కట్ చేసి ఒక్కొక్క ఉల్లిపాయ వేసాము. అలానే వేసామంటే టేస్ట్ భలే ఉంటుంది అనమాట. కాకపోతే చిన్న చిన్న ఉల్లిపాయలు ఇప్పుడు నా దగ్గర లేవు. ఇక అందుకని ఒక ఉల్లిపాయనే కట్ చేసి పొడవుగా వేసానమాట. ఇదిగో ఇక్కడ పప్పుచారు అయితే రెడీ అయిపోయినాయండి. అన్నం కూడా అయిపోయింది. ఇంక అన్నం పప్పుచారు అయితే తీసుకొచ్చేసి ఒక ప్లేట్లోకి అయితే పెడుతున్నానండి. ఈరోజైతే ఆమ్లెట్ వేద్దాం అనుకున్నాను, కాకపోతే ఎగ్స్ తెద్దామని వెళ్తే షాప్స్ ఏవి తెరచలేవండి. ఇక అందుకని రేపు వేద్దాంలే, ఇంక ఈవినింగ్ తెప్పించి అనేది అనుకున్నాను. మా తమ్ముడు వచ్చాక మా తమ్ముడు చేత తెప్పిద్దాం అనుకున్నాను. ఇక ఇక్కడైతే పప్పుచారుతోటి ఇంకా మా పిల్లలకైతే అన్నం తినిపిస్తున్నానండి. పిల్లలు అయితే తినటం రాదనమాట పప్పుచారుతోటి, అందుకని నేనే తినిపిస్తాను. ఓకే అండి. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బై బాయ్.